ఫలభరితమైన జీవితం నాకు కావాలి ప్రభా, మీరే మాకు సహాయం చేయడని ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నీ జీవితాన్ని దిద్దుకోవడానికి, నీ దోషాన్ని ప్రభు సన్నిధిలో సరి చేసుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రార్థన చేయగలవా? ప్రభువుని అడగలవా? ప్రభు సన్నిధిలో మొరపెట్టగలవా? ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చగలవా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా పాపాన్ని క్షమించు నాయన, నా దోషాన్ని క్షమించు నాయన. అయ్యా, ఫలించలేని స్థితిలో నేనున్నాను ప్రభా, ఫలించలేని వ్యక్తిగా నేనున్నాను ప్రభా. మంచి నేలవలే నన్ను సిద్ధపరచు నాయన. అయ్యా, ఫలించలేని స్థితి నా జీవితంలో కనబడుతుంది, నన్ను క్షమించండి ప్రభా అని ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. మన జీవితాన్ని దిద్దుకోవడానికి, మన దోషాన్ని సరి చేసుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రార్థన చేస్తావా? ప్రభువుని అడగలవా? నిజమే ప్రభా, ప్రేమ లేని తత్వమే నాలో కనబడుతుంది నాయన. మ్రోగే కంచు గణగణలాడు తాళంగా నేనున్నాను ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. నా జీవితాన్ని క్షమించండి నాయన, నా దోషాన్ని కడగండి నాయన, నా విధేయతను మన్నించండి ప్రభా. నా పాపం పోవునట్లుగా నన్ను కడగండి ప్రభా. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనం ఉండొద్దు, ఎవరు ఆలోచనగా ఉండవద్దు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. మనం పరిశీలన చేసుకుంటూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ప్రభా, ఈ శ్రేష్టమైనటువంటి స్వార్థ విజయోత్సవాలను పాపజయంతో ఉన్న మా జీవితాలు మమ్మల్ని దిద్దుకొని మా జీవితాలు సరి చేసుకుంటాం ప్రభా. మంచి నేలన పడిన శ్రేష్టమైన విత్తనముల వలె ఉండవలసిన ఆత్మీయ జీవితం అయ్యా, రాతి నేలన విత్తబడిన విత్తనము వలె, ముండ్ల పొదలలో పడిన విత్తనము వలె, త్రోవ ప్రక్కబడిన విత్తనము వలె నిష్ఫలమైపోతుంది నా జీవితం. ఈ రోజు ఈ శ్రేష్టమైనటువంటి సత్య సువార్త నా దగ్గరికి ఇవ్వడానికి మీరు వచ్చారు అయ్యా. అయ్యా, నా జీవితాన్ని దిద్దుకొని నా బ్రతుకుని సరి చేసుకుంటాను ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా రక్షకుడా, సజీవుడా, సర్వాధికారి, ఆది సంహృతుడా, నీ దయా సంకల్పాల కొరకే స్తుతులు. మా కుటుంబాలను, మా జీవితాలను, మా ప్రాంతమును ప్రేమించి ఈ శ్రేష్టమైనటువంటి వాతావరణంలో అయ్యా ఈ యొక్క సత్య సువార్త మాకు అందించామయ్యా. ఈ రోజు నేను దిద్దుకుంటానయ్యా. నా బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతానయ్యా. ఆ నరకపు దారికి నేను వెళ్లకుండా నన్ను దిద్దుకుంటానయ్యా. ఆత్మ చెవులు కలవాడు వినులుగా కన్నావు, కానీ నాకు చెవులు లేవయ్యా ప్రభా. లోక సంబంధమైన చెవులు కాదయ్యా, ఆత్మ సంబంధమైన చెవులను మీరు మాకు దయచేసి నీ శ్రేష్టమైన వాక్యము ద్వారా నా బ్రతుకుని దిద్దుకుంటానయ్యా. ఎంతో కాలము నుంచి ప్రభా భక్తి చేస్తున్న వ్యక్తిగా ఉన్నాను, కానీ ఇంకా నాలో మార్పు లేదయ్యా. ఈ రాత్రైనా, ఈ దినమైనా నేను దిద్దుకొనకుండా నిర్లక్ష్యంగా ఉంటే వెర్రివాడా అని మీరు మాట్లాడతారు ప్రభా. యేసు ప్రభా, అట్టి స్థితి ఎక్కడ మాలో లేకుండా మమ్మల్ని మేము దిద్దుకొని మా జీవితాన్ని సరి చేసుకొని నీ వైపు చూడగలిగిన ధన్యతను మీరే మా కుటుంబాలన్నిటికీ అనుగ్రహించి కృప చూపించమని నాజరేయుడైన యేసు నామమున ఆడికి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని శక్తి, త్రయేక దేవుని శక్తి, ప్రభు యొక్క కృప మనందరికీ తోడై ఉండి ఆశీర్వాదాన్ని దీవెననిచ్చి ఆయనే కరుణ చూపునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి గమనించండి, 3 రోజులు ఈ యొక్క మారుమూల ప్రాంతం అని చెప్పవచ్చు. మనకేమీ కూడా శబ్దాలు లేకుండా, వాహనాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క కూడికలు ప్రభు మనకిచ్చాడు. వేడుక ఆర్భాటంగా ఏర్పాటు చేయలేదు, కానీ మనందరి జీవితాలు మేలు కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఇంకా రేపటి దినం అనేక మంది సేవకులు వస్తారు. మరి దైవజనురాలైన అమ్మగారు రాణి అబ్రహాం గారు రేపు మనకి సత్య సువార్త అందించడానికి మన మధ్యకు రాబోతున్నారు. అనేకమైన సాక్ష్యాలు, అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మనం వినబోతున్నాం. అదే రీతిగా మరి రేపు ఉదయం 10 గంటలకి మరి ఈ యొక్క డాష్ ప్రక్కనే ఉన్నటువంటి ఆ ఫంక్షన్ హాల్ షెడ్లో ఏర్పాటు చేయబడింది. అనేక మంది ఆశీర్వాదాన్ని పొందాలని ఆశ